నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒక పక్క అంబరాన్నంటే రీతిలో వేడుకలను మోతెక్కిస్తూనే మరోపక్క ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాల క్రతువును ముందుకు నడిపించారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు. కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అదరహో అన్న రీతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్న పేషెంట్ల మందుల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయాన్ని అందించారు. అలాగే 8 మందికి చెవి వినికిడి మిషన్లను పంపిణీ చేశారు. అదేవిధంగా 2 ట్రైసైకిళ్లను అందించారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు కూడా సాయాన్ని అందించారు. విద్యలో రాణిస్తున్న 2 విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేశారు. ఇక 7 విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందించి భవిష్యత్తులో ఇంకా బాగా రాణించాలని ఆకాంక్షించారు. దాంతోపాటు 13 ఏళ్ల బాలునికి గుండె సంబంధిత శస్త్రచికిత్సకు సంబంధించి 3.5 లక్షల రూపాయల LOCని అందించి బాలుని కుటుంబానికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ఏలూరు AMC చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, మాజీ మంత్రి మరడాని రంగారావు, డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గా భవాని, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్ గారు దాసరాణి, వందనాల దుర్గా భవాని, శ్రీనివాస్ గారు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. దయచేసి సీనియర్ నాయకులు ఎమ్మెల్యే పడేటి రాధాకృష్ణ రెడ్డి గారిని, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు, జై బడేటి, నాయకత్వం.
తర్వాత వచ్చినటువంటి వేగంతోనే ఒక సైనికులాగా ఒక క్రమశిక్షణతో ఇక్కడ ఉన్న కార్యకర్తలతో పాటు ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏది అవసరమో రాసుకోవడం వల్ల మేము ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నామని గర్వంగా చెప్పగలం. ఎవరైనా డిబేట్ కి వస్తే నేనేం చేశానని సంవత్సరం కాలంలో నేను ఇంకా ఎన్నో కార్యక్రమాలు మర్చిపోతాను. ఎవరైతే ఇయర్ ఎయిడ్స్ కావాలని వచ్చారో వాళ్ళ 7గురికి ఇవాళ వాళ్ళందరి పేర్లు కూడా రాసుకున్నాం. వాళ్ళందరికీ కూడా తెప్పించడం జరిగింది. అలాగే ట్రై సైకిల్ కి సంబంధించి మరి లోగడ 10 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఒక 2 సైకిల్ కూడా తెప్పించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పూర్ పీపుల్ ఎడ్యుకేషన్ లో పాటు వాళ్ళందరికీ కూడా గతంలో 6 స్కూల్ కి మరి పుస్తకాలు పంపించడం జరిగింది. ఇవాళ మళ్ళీ అదే సంవత్సరం మరి 6 స్కూల్ కి ఇవ్వడం జరుగుతుంది. నా మీద అభిమానంతో ఒకళ్ళ పుస్తకాలు నా బొమ్మ కూడా వేసి పంపించారు. అయ్యి ఇవాళ 2 స్కూళ్ళకి పంచి పెట్టడం జరుగుతుంది. తర్వాత మరి 4 స్కూల్ కూడా వాళ్ళకి వెళ్ళి ఇవాళ తెలిసారు కాబట్టి స్కూల్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. నా దగ్గరికి పొద్దున్న 6ంటికి వస్తే 8:30కి వాళ్ళకి డబ్బులు 2 లక్షల రూపాయలు అవసరం అంటే నేను 25,000 ఇచ్చి 3 దాతల చేత 3 25,000 ఇప్పించా. 1,00,000 రూపాయలు ఇప్పించా. 50,000 రూపాయలు హాస్పిటల్తో మాట్లాడి 50,000 తగ్గించా. ఆ 2 ఈ సంవత్సరం నేను చేసినట్టు నేను ఆత్మ సంతృప్తి చెందుతున్నా. ఇవాళ నేను పొద్దున్న డివిఓ గారికి అది పెట్టించి అక్కడ ఇమీడియట్ గా స్కూల్ పిల్లలు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పాం. వాళ్ళు ప్రజలు ఎప్పుడైనా సరే ఏదైతే నా నెంబర్ నేను ఎత్తున్నారో నాకు ఏదైతే వాట్సాప్ పెడుతున్నారో డెఫినెట్ గా దాన్ని ఎప్పుడు కూడా నిరంతరం ఆ పని జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ కూడా ఏదైతే మాట ఇచ్చానో మాట మీద నేను నిలబడుతున్నా. డెఫినెట్ గా కార్యకర్తలందరూ కూడా అదే విధంగా నుంచినప్పుడు నేను ఎవరిని నుంచో పెడితే వాడు ఒత్తినే గెలిచే పరిస్థితి మీకు ఉంటది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని అర్థం చేసుకుని ప్రజల్లో మనం ఉన్నప్పుడు వీడి సేవ చేస్తాడు, వీడికి మనం ఓటు వేయాలని చెప్పి నేను గర్వంగా మీ దగ్గరికి నేను కానీ ఎంపీ గారు కానీ వచ్చి అడిగినప్పుడు వాడు నిరంతరం ప్రజల్లో ఉంటే డెఫినెట్ గా 1 సైడ్ గా పక్కనాడికి డిపాజిట్ రాకుండా మీరు గెలిచే పరిస్థితి ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ గవర్నమెంట్ తరఫునే జాబ్ మేళ పెడుతున్నాం. ఆల్మోస్ట్ 3,000-4,000 ఉద్యోగాలు ఏలూరు పార్లమెంట్ లో ఇవ్వాలని టార్గెట్ పెట్టి చేస్తున్నాం. అది కూడా కంటిన్యూ చేస్తున్నాం. 100% పనులు చేయడానికి మేము అందరూ ముందున్నాం. ఇవాళ మీరు అందరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మేమందరము పాలిటిక్స్ లేక వచ్చింది ఎందుకంటే మంచి పని చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మమ్మల్ని పాలిటిక్స్ లేక తీసుకొని వచ్చింది యంగ్స్టర్స్ ని. అలాగే ప్రతి ఒక్కరిని ఇవాళ నిలబెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఎమ్మెల్యేలైనా కానివ్వండి ఎంపీలైనా కానివ్వండి మంచి పని చేయాలని నిలబెట్టారు. 100% మంచి పని చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఒక ఏలూరు పార్లమెంట్లోనే ఓన్లీ ఆర్ఓబీస్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లే ఆల్మోస్ట్ 1000 నుంచి 1,400 కోట్లు అన్ని తీసుకొని వచ్చి ఫ్లైఓవర్లు వేస్తుంది. ఎప్పుడు వేయలేదు ఇక్కడ ఆర్ఓబీస్. వేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవి. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి ఆర్ఓబీలకి చేయాలంటే అది కూడా క్యాన్సిల్ చేపించేసి టోటల్ గా రైల్వే వాళ్ళే పెట్టుకునేట్లు మనం ఓన్లీ భూమి కొంచెం చూపిస్తే వాళ్ళు టోటల్ గా పెట్టుకునేట్లు తయారు చేస్తాం. టోటల్ ఇవాళ 12 ఆరోపీలు శాంక్షన్ చేయించాం. ఇంకా వచ్చే 8 ఆరోపీలు పెట్టినా అవి కూడా వచ్చేస్తే అవి వస్తే ఎక్కడ కానీ ఆరోపీల సమస్యలు ఏలూరు పార్లమెంట్ లోనే లేకుండా కంప్లీట్ చేసేస్తాం. ఏదైతే మరి ఒక ప్రజానాయకుడు ఏ విధంగా ఉండాలి అని ఈ సంవత్సర కాలంలో 12 కోట్ల రూపాయలు ఏలూరు కార్పొరేషన్ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాము. మరి నిన్న 35 లక్షలతో మరి రోడ్ను కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి కార్పొరేషన్ పరంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఎప్పటికీ నిత్యం కూడా తెలుసుకుంటూ మరి ముఖ్యంగా ఆర్ఆర్పేట రోడ్డు కానివ్వండి, అలాగే పాత బస్ స్టాండ్ రోడ్డు కానివ్వండి, నూకాలమ్మ గుడి రోడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పరిస్థితులు ఉంటే మరి అవన్నీ కూడా మరి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఉన్నాము. మరి అలాగే మన గౌరవ శాసనసభ్యుల వారు అలాగే మన పార్లమెంట్ సభ్యుల వారి సహకారంతో ఇంకా రానున్న రోజుల్లో ఏలూరు నగర అభివృద్ధిని మరింతగా ముందుకు తీసుకెళ్దామని సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకు, నాయకులకు, మహిళా సోదరి మనందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నారా చంద్రబాబు నాయుడు అను నేను ఈ రోజైనా ప్రమాణ స్వీకారం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రమాణ స్వీకారం ఇంకా మన గుండెల్లో మన మనసుల్లో పదిలంగా ఉందా లేదా చెప్పండి. ఈ రోజే చరిత్రలో ఏనాడు చూడని విధంగా ఏలూరు చరిత్రలో ఒక రికార్డు స్థాపించి 63,000 ఓట్ల మెజారిటీ తోటి వేసినటువంటి ఈ మైల్ స్టోన్ ని
భవిష్యత్తులో ఎవరైనా చేయగలరా? ఇంకా మళ్ళీ ఆయనే చేయాలి. చూడలేకుండా చేయవలసిన బాధ్యత ఈ రోజు మనం ఒక ప్రతిజ్ఞ ద్వారా తీసుకోవాలని చెప్పేసి నేను కార్యకర్తలందరికీ మనవి చేస్తున్నా. అతివేగంగా జరుగుతుంది. ఇట్లాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మన అందరూ అదృష్టం. అట్లాగే మన కూటమి ప్రభుత్వం ఉండడం మనకి చాలా అవసరం. వచ్చేసారి కూడా మన కూటమి ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా. ఇది మాత్రం కన్ఫర్మ్. మీరందరూ కూడా మన పార్టీని అభివృద్ధి చేయడానికి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఈసారి 63,000 కాదు 73,000 మెజార్టీ రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హుషారు కోసం అందరూ అభివృద్ధుల గురించి చెప్పారు, అవన్నీ చెప్పేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం 62,37,432 మందికి తల్లికి వందనం వేస్తున్నారు. 747,35,72,000 రూపాయలు తల్లికి వందనం అకౌంట్ లో వేస్తుందంటే భారతదేశంలో 31 రాష్ట్రాల్లో ఒక్క పథకానికి ఇన్ని కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఏమీ లేదు. మరి మొన్న కొమ్మినేని కృష్ణ వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. నూతన విద్యా సంవత్సరం ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించారు. తొలి రోజు గురువారం తక్కువ సంఖ్యలో విద్యార్థులు పాఠశాలకు హాజరవడం కనిపించింది. నిన్నటి వరకు సెలవుల కారణంగా మోగబోయిన పాఠశాలలు తిరిగి విద్యార్థులు ఉపాధ్యాయుల రాకతో సందడితో నిండాయి. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఉదయాన్నే ప్రార్థనతో తమ కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు. దీంతో అన్ని స్కూళ్లలో సందడి వాతావరణం నెలకొంది. మర్చిపోయారు. అటెన్షన్ స్టాండర్డ్ అటెన్షన్. సుజలాం సుఫలాం పులకితయామిని పుల్లకుసురే జహా సే అచ్చా హమ్ బుల్బులే కైసికి ఏ గుల్సితా హమారా జహా సే అచ్చా పర్వత్ హో సబ్సే హమారా ఓ బాసుబా హమారా హమారా జహా సే అచ్చా. కొత్త పుస్తకాల్లో కొత్త యోగాతో మీరు చాలా చెప్పండి అక్కడి నుంచి వెళ్ళి ఈ రోజు నుంచి మీరు పాత గత కాలాన్ని మర్చిపోయి ఉంటారు మీ మీద. అవునా? ఎల్కేజీలో జాయిన్ అయినప్పటి నుంచి ఎన్నో ఆశలతో అన్ని నెరవేర్చే టైం వచ్చింది. 10th క్లాస్లో మీ తల్లిదండ్రుల ఆశలన్నీ నెరవేర్చి ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనే ఉంది. తర్వాత హెచ్ఎం గారు సుపరిపాలనకు ఏడాది సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ స్థాపకులు దివంగత మహానటుడు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె భీమేశ్వర్, జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొని కేక్ కట్ చేయడం ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిపాలనలో నూతన వరవడి ఏర్పరిచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వాన్ని కొనియాడారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మా జడ్పీ క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకొని ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పిస్తూ మేము ఇక్కడ అందరూ కూడా ఎంతో సంతోషంగా కేక్ కట్ చేసుకున్నాము. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చిన సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసుకుని ఎంత ఆనందంగా ఉన్నాము. కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా ఈరోజు నెరవేర్చుకుంటున్నారు. మనం చూస్తే పెన్షన్ 4,000 ఇస్తానని చెప్పారు. 4,000 ఆయన వచ్చిన తక్షణమే 4,000 ఇవ్వడము, వికలాంగులకి 6,000. పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీలకి బలోపేతంగా ఉండే పంచాయతీలన్నీ కూడా ఈరోజు అభివృద్ధిలో నడుస్తూ ఉన్నాయి. ప్రతి గ్రామం కూడా ఈరోజు అభివృద్ధిలో వెళ్తుంది. గతంలో చూస్తే ఈది లైట్లు వేయడానికి కూడా 1 పైసా కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితి నుండి ఈరోజు పంచాయతీలో 1,00,000 రూపాయలు పైగా ఈరోజు నిలవ ఉండేటట్టు చూసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో విజయవంతంగా చేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వము ఈ 4 ఏళ్ళు కూడా ఇంకా సమర్థవంతంగా పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలలో చదివే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద సన్నబియ్యంతో ఆహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి చెప్పారు. గురువారం ఏలూరులోని కేపీడీటీ హై స్కూల్, గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూళ్లను జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలకు ట్రేసబిలిటీ, ఫైన్ క్వాలిటీ ఫోర్టిఫైడ్ బియ్యం 25 కేజీలు బ్యాగ్ రూపంలో అందజేయడానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. అక్కడ పిల్లలతో కలిసి భోజనం చేసి భోజనం యొక్క నాణ్యతను పరిశీలించి పిల్లల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అదేవిధంగా ఆయా పాఠశాలలకు సరఫరా చేసిన నాణ్యమైన ఫోర్టిఫైడ్ రైస్ తనిఖీ చేశారు. సంబంధిత యాప్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగా ధాన్యం పండించిన రైతు వివరాలు, నిల్వ ఉంచిన గోదాము, నాణ్యత పరిశీలించిన టెక్నికల్ అసిస్టెంట్ వారి వివరాలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి పి శివరామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు ఉన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ మిడ్ డే మీల్స్లో కూడా ఫైన్ రైస్ వెరైటీస్ ఇవ్వాలనే ఒక డెసిషన్ తీసుకున్నారు. దీనికోసం లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మనం ప్రిపరేటరీ వర్క్ అనేది చేస్తూ ఉన్నాము. మన డిస్ట్రిక్ట్లో ఉన్న ఆల్మోస్ట్ 1780 స్కూల్స్ అండ్ 170+ హాస్టల్స్ అందరికీ కూడా ఈ మీల్స్ కోసము ఇప్పటి నుంచి ఫైన్ రైస్ వెరైటీ ఇవ్వడం జరుగుతుంది. దాని రిలేటెడ్ పొజిషనింగ్ ఆఫ్ స్టాక్, ప్యాకేజింగ్ అవన్నీ జరిగి నిన్నటి వరకు ఆల్ స్కూల్స్లో ఈ స్టాక్ అనేది పొజిషన్ చేశాము. దీంట్లో ఉన్న యూనిక్ థింగ్ ఏంటంటే బ్యాగ్ పైన మనం స్కాన్ చేస్తే ఏ రైతు నుంచి ఏ ఆర్ఎస్కేకి ఆ రైస్ వెళ్ళింది, ఎక్కడ ప్యాక్ అయ్యి ఇట్లా మన దగ్గర వచ్చింది అనే ఆ సోర్స్ ఫుల్ ట్రేసబిలిటీతో పాటు ఈ బ్యాగ్స్ అనేది మనం స్కూల్స్కి పంపించడం జరుగుతుంది. క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ గాంధీ స్కూల్లో మేము అందరం లంచ్ కూడా చేసాము. ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ సో హ్యాపీ దట్ కిడ్స్ అందరూ కూడా చెప్తున్నారు దట్ క్వాలిటీ డిఫరెన్స్ అనేది ఉందని. ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. మనం కిడ్స్కి మంచి రైస్ ఇవ్వగలుగుతున్నందుకు. ఇంకా కూడా ఆ స్కాన్ చేస్తేనే ఫీడ్బ్యాక్ ఇచ్చే ఆప్షన్ ఒకటి హెచ్ఎంస్కి ఉంది. సో వాళ్ళు అది స్కాన్ చేసి రైస్ బియ్యం క్వాలిటీ ఎట్లా వస్తుంది అనేది కూడా దే కెన్ కన్వే. నిన్నటి వరకు మనం స్కూల్స్లో ఉన్న కుక్స్కి వీళ్ళందరికీ కూడా గైడ్ లైన్స్ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఎట్లా ఈ బియ్యాన్ని క్లీన్ చేయాలి, ఎట్లా మంచిగా వండితే బెస్ట్ అన్నం అనేది వస్తుంది కుకింగ్లో అనేది, ఇది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్ ది ఎంఈఓస్, తహసీల్దార్స్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కొలాబరేట్ అయ్యి దీనిపైన వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.
రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చిన సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు భీముడోలులో లాంఛనంగా ప్రారంభించారు. గురువారం భీముడోలు నెంబర్ 1 ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే ధర్మరాజు ఆప్కాప్ చైర్మన్ గన్ని విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి సహభక్తి భోజనం చేశారు. విద్యార్థులను భోజనం రుచి అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకులకు రుచితో పాటు శుచిగా ఆహారం అందజేయాలని చెప్పారు. నాణ్యమైన పోషకారమైన ఆహారాన్ని ప్రతి పాఠశాలలోని విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే ధర్మరాజు ఆప్కాప్ చైర్మన్ గన్ని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతిదేవి, మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్, పంచాయతీ కార్యదర్శి తనూజ పాల్గొన్నారు. నీకేం కావాలమ్మా? ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సందర్భం ఏదైనా కుటుంబంతో జరుపుకుంటేనే నిజమైన పండుగ. ఇక మీ ప్రతి శుభకార్యానికి వేగా తోడుగా ఉంటుంది. వేగా జ్యువెలర్స్ ఇప్పుడు మన ఏలూరుకి వస్తుంది. జూన్ 13, 2025న మనందరి అభిమాన హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరియు అందమైన నటి సంయుక్త మీనన్ గారి చేతుల మీదుగా ఈ గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతోంది. మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ ఇప్పుడు ఏలూరులో అతి త్వరలో ప్రారంభం.
గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్, 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నేను వస్తున్నా, మీరు రండి. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభమై అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కలిగిన ఏకైక సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి మరియు జిమ్ సౌకర్యం, అన్ని ప్రాంతముల నుండి బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి IOPAR, OPG, CBCT, RGB వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో EHS సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభించబడి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. మా సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు CSE, CSE AIDS, CSE AAML, CSE CS, IT, ECE, EEE, మెకానికల్, సివిల్. ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు టాప్ MNC కంపెనీల నందు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోని ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్.
10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు, ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. దేశ స్థాయిలో రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి విషయమై అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ ర్యాలీని భీమడోల్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆప్కాబ్ చైర్మన్, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు తొలుత సంతపేటలోని వంగవీటి రంగా, అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి ప్రారంభమైన ర్యాలీలో పాల్గొన్నారు. మార్గ మధ్యంలో గాంధీబొమ్మ సెంటర్లోని గాంధీ విగ్రహానికి, పంచాయతీ కార్యాలయం వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా కేక్ను కట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై రానున్న కాలంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులతో పాటు వివిధ హోదాలు గల కూటమి నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున మేము ఇస్తామని చెప్పి గల్లా పెట్టి పూర్తిగా ఖాళీ 10 లక్షల ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు మాట ఇచ్చిందో వచ్చిన రోజునే 3,000 నుంచి 4,000కి పెంచడం, అలాగే మనకి దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు ఇవ్వటం, అలాగే ఈ రోజున మనకి తల్లికి వందనాన్ని ఈ రోజు అమలుపరచడం, అది కూడా ఈ రోజు ఇవ్వటం, మన అలాగే అన్నదాత సుఖీభావ ద్వారా రైతన్నులు అందరికీ కూడా వారికి కూడా ఇవ్వటం, అలాగే మనకి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సును కూడా ప్రారంభించడం, అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో దానికి కట్టుబడి అన్నిటిని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. డబ్బులు ఎప్పుడు పడతాయో కూడా తెలియని విధంగా రైతులందరూ చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి కూడా ఈ రోజున సబ్సిడీలో పరికరాలు అన్నిటిని కూడా ఇవ్వటం, ఇలాగే అనేక కార్యక్రమాలని ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో రాష్ట్రాన్ని ఎదరకు తీసుకెళ్లే విధంగా, అలాగే సంక్షేమాన్ని కూడా ప్రతి ప్రభుత్వం కన్నా రెట్టింపు స్థాయిలో ఈ ప్రభుత్వం చేస్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒకే ఒకటి నేను అడగదలుచుకున్నాను. మమ్మల్ని విమర్శించేటువంటి వైసీపీ నాయకులను, మీరు ఎప్పుడైనా రైతు అమ్మిన ధాన్యానికి టైంకి డబ్బులు వేసారా? ఎప్పుడైనా వేసారా? మేము వేసాం. చూపిస్తున్నాం, 24 గంటలు వేసాం. నువ్వు బకాయి పెట్టిన 1,672 కోట్లు కూడా మేము ఇచ్చాం. నువ్వు 2,000 పెన్షన్ 3,000 పెంచుతానన్నావు. ఎన్నాళ్ళకి పెంచావు? 4 సంవత్సరాలు నువ్వు దిగిపోయి ముందుకు పెంచావు. మేము 4,000 అన్నాం. మేము గెలిచిన మొదటి రోజు ఇచ్చాం 4,000. మేము గెలిచిన మరుసటి రోజు ఇచ్చాం. పోలవరం అన్నావు, మొత్తం పడుకోబెట్టేసావు. డయాఫ్రామ్ వాళ్ళు చెడగొట్టేసావు. ఈవేళ మేము 15,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గ్రాంట్ తెచ్చి ఆ పోలవరాన్ని పూర్తి చేస్తా ఉన్నాం. అమరావతిని శ్మశానం అన్నావు. ఈవేళ దానికి మరి 35,000 కోట్ల రూపాయలతో ఈవేళ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రాబోయే రోజుల్లో అమరావతిని మేము పూర్తి చేస్తా ఉన్నాం. మా కూటమి ప్రభుత్వాన్ని కానీ, మమ్మల్ని కానీ, మా ఎమ్మెల్యేని కానీ, మా ఎంపీని కానీ ఎవరైనా విమర్శించే వాళ్ళు ఎవరంటే మీతో మేము చర్చకు రెడీ. ఈ నియోజకవర్గం అయినా, ఈ జిల్లా అయినా, ఈ రాష్ట్రం అయినా నీ 4 సంవత్సరాల అసమర్థ పరిపాలన, ఎందుకంటే 1 సంవత్సరం ఏం చేయలే, 4 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసావు. నీ అసమర్థ పాలనకి ఈ సంవత్సరంలో కూటమి పాలించినటువంటి సమర్థ పాలనకి డిబేట్కి మేము రెడీగా ఉన్నాం. ఎవరేం చెప్పినా ప్రజలందరూ కూడా చైతన్యవంతులే. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మోదీ గారి యొక్క ఆశీస్సులతో రాబోయే 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను ఏడాది కాలం పాటు తీవ్రంగా మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఆరోపించారు.
గురువారం ఏలూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడిన దూలం కూటమి పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ శుక్రవారం ఏలూరులో నిరుద్యోగులు యువతతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, చింతలపూడి వైసీపీ ఇన్ఛార్జి కంబం విజయరాజు, వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కామిరెడ్డి నాని, నాయకులు నెర్సు చిరంజీవులు, గుడిదేశి శ్రీనివాస్, నోకపల్లి సుధీర్ బాబు, మున్నల జాన్ గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. ఓట్లు వేయించుకునేదాకా ఒక మాట, ఓట్లు వేయించుకుని సీట్లో కూర్చున్న తర్వాత ఒక మాట చెప్పేటువంటి నాయకుడు చెప్పే మాటలా ఇవి? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు ఏదైనా వాగ్దానాలు ఎలా ఇచ్చారో ప్రతి వాగ్దానాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేసి నాయకుడు అంటే ఎలా ఉండాలి, నాయకుడు నోటి వెంట మాట వచ్చిందంటే అమలు తీరుతాడు అనే నమ్మకాన్ని పెంచుకున్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వంలో మీ నాయకులు చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పనివ్వండి, బీజేపీ వాళ్ళు చెప్పనివ్వండి, ఎవరు చెప్పినా మేము అమలు చేయకపోతే మా చొక్కా పట్టుకుని నిలయండి అని చెప్పారు. ప్రతి నెల ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలి, ఇప్పించే కార్యక్రమం చేయాలి. మనం ఇది మన బాధ్యత ప్రతిపక్షంగానే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రేపు శాంతియుతంగా మరి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. ఏలూరు పట్టణంలో ఏలూరు జిల్లాలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షుడు డిఎన్ఆర్ గారి అధ్యక్షతన సారథ్యంలో ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఈ కూటమి ప్రభుత్వం దాదాపుగా సంవత్సరం పాటు పరిపాలన సాగించింది. ప్రజలకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్మోహన్ గారి పిలుపు మేరకు రేపు ఏలూరు జిల్లా ఏలూరు పట్టణంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి విగ్రహం కానించి సుమారు 9:30 గంటలకి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి డబ్బులు ఒక సంవత్సరం ఎగ్గొట్టారు. మళ్ళీ రెండవ సంవత్సరం ఏదో ఒక చిన్న ఒక అమ్మఒడిగా అక్కడ మన తల్లి వందన పేరుతో చిన్న షాక్ చేస్తున్నారు. అది పూర్వపూర్వ కరెక్ట్గా తెలియదు. ఇంకా మిగతా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయిన విద్యార్థులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరి తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మా జిల్లా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు గారి అధ్యక్షతన రేపు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం మేము చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువత నిరుద్యోగులపై ఇంతవరకు ఈ ప్రభుత్వం ఏర్పడి ఒక్క పైసా కూడా వాళ్ళకి ఏది నిరుద్యోగ భృతి కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అమ్మఒడి ఏది వాళ్ళు ఏదో వేస్తానంటున్నారు అవి ఇవ్వనందుకు గాను విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రేపు ఫైర్ ఆఫీస్ సెంటర్ నుంచి కలెక్టర్ గారు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజలు అందరూ వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు కోరారు. గురువారం ఏలూరులో వేదిక ఆధ్వర్యంలో ఉభయ పశ్చిమ గోదావరి జిల్లా దివ్యాంగుల ఆత్మగౌరవ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి పంచాయతీల్లో కోఆప్షన్ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో దివంగత జైపాల్ రెడ్డికి తప్ప ఎవరికీ కేంద్ర మంత్రి పదవి దక్కలేదని అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రుణాలు 5 లక్షల రుణాలు అందిస్తామని చెప్పిందని కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా దివ్యాంగులకు వరాలు అందేవాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల భద్రతకు జీవిత బీమా పాలసీ అందించాలని 10,000 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసి షూరిటీ లేకుండా నిరుద్యోగ యువతకు 5 లక్షల రుణాలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో 8 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఐడిఆర్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా పాల వెంకటరమణ నియమించారు. సందర్భంగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మేము కోరుతున్నాం. 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో పక్క రాష్ట్రంలో ఏదైతే తమిళనాడులో స్థానిక సంస్థలో కోఆప్షన్ మెంబర్గా వికలాంగులు నియమించాలని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు. అదేవిధంగా 1 ఇయర్ పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు సార్ మా అందరి దివ్యాంగులు సుమారుగా 8 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ ఆత్మగౌరవంగా నిలబడేందుకు వాళ్ళను కూడా గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు వాళ్ళకి కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయాలి. దివ్యాంగులను కించపరిచిన, అవమానపరిచిన, సూటిపోటి మాటలు మాట్లాడిన వాళ్ళని జైల్లో పెట్టే విధంగా చట్టంలో చెప్తుంది. ఆ చట్టం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అర్హులైన వికలాంగులందరికీ ఇల్లుతో పాటు లోన్లతో పాటు 3 చక్రాల బండ్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దివ్యాంగుల సర్టిఫికేట్ కోసం, సదరం అనే సర్టిఫికేట్ కోసం గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతున్నారు. అలాంటివి లేకుండా ఆన్లైన్లోనే పెట్టి అర్హులైన దివ్యాంగులందరికీ కూడా సదరం సర్టిఫికేట్ ఇచ్చి ఆ సదరం సర్టిఫికేట్తో పాటే కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు గారి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు మొదలు దివ్యాంగుల కోసం నిరంతరం వారి హక్కుల పరిరక్షణ కోసం శ్రమిస్తానని మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ నందు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీసీ డిమాండ్ చేసింది. ఏఐటీసీ జాతీయ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం గురువారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ రంగే, జిల్లా కార్యదర్శి కె బుచ్చుబాబు, జిల్లా గౌరవ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్నో పోరాటాల ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ను సాధించారని, 32 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. అడుగడుగునా ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ తమ కూటమి ప్రభుత్వమే ఉందని గొప్పలు చెబుతున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంతంగా గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దశల వారీగా విశాఖ స్టీల్ ప్లాంట్ నందు పనిచేస్తున్న 5,400 మంది కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగించారని అన్నారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఏఐటీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఇంకా ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, జిల్లా నాయకులు పి కిషోర్, ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాస్, సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి యు హేమశంకర్, ఏఐటీసీ నాయకులు బి జగన్నాథరావు, వి దత్తాత్రేయ, కాటూరి శ్రీధర్, సురేష్, పి విజయ, వినోద్, బుగ్గల ప్రభాకర్, ఏ యోహాను తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ఈ స్టీల్ ప్లాంట్ని ఈ రోజున మరి ప్రైవేటీకరణకి చేయటం, అలాగే అందులో ఉన్న కార్మికులందరినీ కూడా తొలగించేసి మరి రోడ్డును పడేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా కొట్టారు. మరి ఎలక్షన్ స్టంట్ కాదు నాన్న, వీళ్ళందరినీ కూడా ప్రైవేటీకరణని ఆఫ్ చేసి స్టీల్ ప్లాంట్ మనకి ఉండేటట్లుగా చేయాలి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించి విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా
ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుని తీరతాం. 1960 దశకంలో ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాటం చేసి అనేక ఉద్యమాలు పోరాటాల ద్వారా 32 మంది ప్రాణత్యాగాల ద్వారా విశాఖ ఉక్కును సాధించుకున్నాం. ఈరోజు విశాఖ ఉక్కును అమ్మటానికి మీరెవరని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీ ప్రయత్నాలను తక్షణం విరమించుకోవాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాల్ని మరింత ఉధృతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కలిగిస్తామని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐటీసీ ఆధ్వర్యాన దేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయటంలో ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని గతంలో ఎన్నో ఉద్యమాలు చేసిన పిదప 32 మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని పెట్టిన తర్వాత విశాఖ ఉక్కులో వేలాది మంది కార్మికులను ఈ మోడీ ప్రభుత్వం వచ్చినటువంటి మూడు టర్ముల్లో కూడా రాను ప్రతి సంవత్సరం కొద్దిమంది కార్మికులు తొలగిస్తూ ఉన్నారు. కానీ కార్మికులు పట్టగొట్టుకుంటే ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు సాగుతూ ఉన్నది? అసలు మీ జీవోలు ఏంటి? మీరు ఇచ్చిన జీవోలు ఏంటి? ఈ రాష్ట్రంలో మేము ప్రైవేటీకరణ ఆపుదామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. స్టీల్ ప్లాంట్ మందేనని చెప్తున్నారు పురంధేశ్వరి గారు. ఎక్కడ నడుపుతున్నారు వీళ్ళు? ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నారు? ఇది వెంటనే ప్రజలకు చెప్పి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకోకుండా ప్రజలకు వివరించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తాను. రాబోయే కాలంలో ఏదైనా పద్ధతి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మేము డిమాండ్ చేస్తాం. అభినయ నృత్య భారతి 30 వసంతాల వేడుకల్లో భాగంగా నాట్యాచార్య హేమసుందర్ శిష్య బృందం జూన్ 7వ తేదీన విజయనగరం రామనారాయణలో నృత్య ప్రదర్శన, 8వ తేదీ ఉదయం పైడితల్లమ్మ అమ్మవారి దర్శనం, అనంతరం రామతీర్థాలు సీతారామస్వామి వారి దర్శనం, ఆలయ పండితులతో వేద ఆశీర్వాదం, ప్రత్యేక దర్శనం, ప్రాంగణంలో ప్రదర్శన, మధ్యాహ్నం శ్రీకూర్మం సందర్శన, అనంతరం అరసవెల్లి సూర్యదేవాలయం నందు ప్రదర్శన, సూర్యనారాయణ స్వామి దర్శనం, 9వ తేదీ ఉదయం బొబ్బిలి మహారాజా గెస్ట్ హౌస్ కోటలోని ప్రత్యేక మ్యూజియం, వేణుగోపాల స్వామి దర్శనం, సాయంత్రం సాలూరు వద్ద గల శివరాంపురం నందు పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం నందు ప్రదర్శన, 10వ తేదీ ఉదయం ముగింపు ఉత్సవం అన్నదానం సందర్భంగా గ్రామ ప్రజలచే హేమసుందర్కు ఘనంగా గురు సత్కారం, చిన్నారులకు జ్ఞాపికలను అందించారు. దీనికి సహకరించిన నాట్యాచార్యులు రాధికారాణి, నీరజా సుబ్రహ్మణ్యం దంపతులు, వాణి పద్మజ, రాజారావు, దానాన్పేట మాజీ సర్పంచ్, చిన్నారులకు ఆశీస్సులు అందించిన నాట్యాచార్య రఘుపాత్రని శ్రీకాంత్, రామినేని సూర్యనారాయణ, ప్రసాద్, కుటుంబ సభ్యులకు, గ్రామస్తులందరికీ నాట్యాచార్య హేమసుందర్ తరపున, చిన్నారుల తల్లిదండ్రుల తరపున కృతజ్ఞతలను తెలిపారు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.